సో ఎన్ని సమీకరణలు ఎంచుకొని ఒక నెంబర్ సింగిల్ నెంబర్కి వెళ్ళాలి అంటే ఏ నెంబర్ అని ప్రతి ఒక్కటి నిద్రలేని రాత్రులు గడిపి ఒక్కొక్క నియోజకవర్గం మీద అది 14 అనేది ఫైనల్ నెంబర్ చెప్పాము. కానీ నెంబర్ చూస్తే 14 అనేది మనకే జీర్ణించుకోవట్లేదు. మామూలుగా మీకు 14 కూడా ఎక్కువ అనిపిస్తుంది. 14 కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 14 నంబర్ అటు ఇటు 2 ఛాన్సెస్ ఉన్నాయి సార్. మామూలు తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకో 4 పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ అటు ఇటు న్యూట్రల్ 14 ఎక్కువ స్టేబుల్గా కనపడుతుంది అనమాట. ఇప్పుడు ఎవరో మా కొలీగ్ ఒక అతను చెప్పారు దాన్ని 7 1s are 7 సార్. అంటే 7 అనేది బీజేపీకి వచ్చే సీట్లు, 7 2s are 14. అంటే ఓవరాల్గా 14 అనేది అంటే 7ని మనం ఒక నెంబర్గా తీసుకుంటే 7 2s are 14 సీట్స్ చెప్తున్నాం వైఎస్ఆర్సీపీకి. 7 3s are 21. అంటే 21ని జనసేనకు వస్తుందని చెప్తున్నాం. అట్లాగే మనకు 133 సీట్లు అంటున్నాం కదా సార్. అవి కలిపిన 7, మీరు ఏడుకొండల స్వామి కూడా 7, మీరు చెప్పిన నెంబర్ 7 ఉంది అని చెప్పి ఒక ఆయన పంపించారు నాకు. సో ఏడుకొండల స్వామి దయ వల్ల మేబీ దగ్గరగా రావచ్చేమో మీ అంచనా, ఇది మా ఆశీర్వాదం అని. సో అలా ఓవరాల్గా 7 టేబుల్కి వచ్చాం సార్ చివరికి. సో అట్లాగే మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి నంబర్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఏదైతే వైఎస్ఆర్సీపీకి 14 అని చెప్తున్నారు, ఓవరాల్గా మొత్తం చూస్తే అటు కూటమి 161 అని చెప్తా ఉన్నారు. అవును సార్. ఎందుకు ఇట్లాంటి మ్యాండేట్ ప్రజలు ఎందుకు ఇస్తున్నారు? మీ సర్వేలో ఏం తెలియదు అసలు? అంటే మనం శ్రీకాకుళం అని, విజయనగరం ఇలా ఉంది, వైజాగ్ ఇలా ఉంది, ఇలా ఉంటుందా అని ఆలోచిస్తారు సార్. కానీ నియోజకవర్గం వారిగా ఓట్లు వేసినప్పుడు ఆ వ్యక్తి ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో లేదా సీఎం చూసో వాళ్ళకి ఓట్లు వేస్తారు. వాళ్ళు ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నామా, విజయనగరం జిల్లాలో ఉన్నామా, ఓవరాల్ జిల్లా అంతా మనం ఒక రకంగా ఓటు వేయాలి కానీ జిల్లా ప్రజలు అనుకోరు. మనం బయట నుంచి చూసినప్పుడు ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ని ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి ఈ జిల్లా ప్యాటర్న్ ఇలా ఉంటుంది, ఈ రాయలసీమ ఇలా ఉండొచ్చు, రాయలసీమలో కర్నూలు కడప ఫేవర్గా ఉంటాయి అని అనుకుంటున్నాం. ఇండివిజువల్గా చూసినప్పుడు ఇది 100% బలం కూటమి వల్లే సార్. ఫస్ట్ 50% ఓట్ బ్యాంకింగ్ కూటమి వల్లే వస్తుంది. అంటే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కలవకపోతే, బీజేపీ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎన్ని నియోజకవర్గాలు అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది తర్వాత కూడా. బట్ టఫ్ ఫైట్ ఇచ్చేదానికి మోస్ట్ ఆఫ్ ది దానికి ఛాన్సెస్ ఉండేది. మిగతా 50% ఛాన్సెస్ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి వైపు కన్వర్ట్ అయ్యే ఓట్ బ్యాంకింగ్ సార్. అంటే లాస్ట్ టైం మేమంతా వైఎస్ఆర్సీపీకి వేసాము 100 మందిలో ఒక 15 నుంచి 20 మంది ఇటు సైడ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఓవరాల్గా 15% ఇద్దరు పార్టీల డిఫరెన్స్ వస్తే ఇంత డ్రాస్టిక్గా వచ్చే సీట్ల డిఫరెన్స్ ఇది. తర్వాత జగన్ మెజారిటీ కూడా తగ్గుతుందని మీరు చెప్పారు. సో అక్కడ కూడా ఏమైనా తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే మనం గతంలో కొద్ది సంవత్సరాల క్రితం మనకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 3 స్థానాలు ఇటు టీడీపీ కైవసం చేశారు. ఇనిషియల్ గా టీడీపీ దాదాపుగా ఆ నియోజకవర్గాలంటే ఒక 10 లక్షల ఓట్లను కూడా చెప్పుకోవచ్చు. అన్ని మారిపోయాయి కాబట్టి దీని మీద ఏమైనా ప్రభావం ఉంటుందా ఈ ఎన్నికలపైన? అంటే మెజారిటీ తగ్గేదానికి మెజారిటీ తగ్గేదానికి ఆస్కారం ఉంది సార్. క్రాస్ ఓటింగ్ ఎక్కువ పార్లమెంట్ అంటే ఇప్పుడు నా ఫేస్ చూసి ఓటేయండి అన్నారు అనుకోండి. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అసెంబ్లీ వైఎస్ఆర్సీపీకి వేశారు. బట్ పార్లమెంట్ వచ్చేసరికి అక్కడ జరిగినటువంటి లోకల్ ఇష్యూస్ వల్ల రకరకాల ఫ్యాక్టర్స్ దే హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి షర్మిలా గారికి ఇచ్చు లేదా టీడీపీకి ఇచ్చు. సో ఆ క్రాస్ ఓటింగ్ ఎక్కువ చాలా వరకు ఫ్యాక్టర్ పడింది. అట్ ది